శ్రీమాత్రే నమః. విరించివాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. డిసెంబర్ 20వ తేదీ నుండి మనకి పుష్యమాసం అనేది మొదలవబోతోంది. మనకి పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంతో కూడుకున్న మాసాన్ని మనం పుష్యమాసం అని పిలుస్తాం. పుష్యమి నక్షత్రం అనేటప్పటికి మనకి శని భగవానుడు గుర్తుకొస్తాడు. అంటే ఈ మాసము శని భగవానుడికి ప్రీతికరమైన మాసం. అందులో మనకి ఈ మాసం కూడా శనివారంతో ప్రారంభం అవుతోంది. మనకి జన్మ జాతకంలో గాని గోచార ప్రకారం గాని శని భగవానుడు మనకి అనుకూలంగా లేకపోతే మనకి కొన్ని దుష్ప్రభావాలు ఫలితాలు పొందుతాము అనేది మన అందరికీ తెలిసిందే. అయితే మరి ఈ పుష్యమాసంలో ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఏం చెయ్యాలి అని కానీ చూసుకుంటే మనకి ఈ పుష్యమాసం మొదలవబోతున్నదే శనివారం కాబట్టి శనివారం రోజు అందులో మనకి ధనుర్మాసంతో కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఎలానో ఉదయాన్నే వేస్తాము కాబట్టి ఈ శనివారం కూడా ప్రాతకాలం నందే అంటే మనకు ఉదయాన్నే లేచి దగ్గరలో ఏదైనా దేవాలయంలో నవగ్రహాలు ఉంటే నవగ్రహాలకు వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసుకుని శని ప్రీతి కొరకై తైలాభిషేకం చేసుకోవడం లేదా నువ్వులతో అంటే మనకి నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులతో స్వామివారి పాదాలకి అంటే చాలా మంది ఏం చేస్తారంటే పై నుంచి పోసేస్తారు నువ్వుల్ని స్వామివారికి. అలా కాదు, శని భగవానుడి పాదాల మీద నువ్వు గింజలు వేసుకొని అక్కడ దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేసి రావడం ద్వారా కూడా ఈ శని అనుగ్రహం అనేది పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ శనివారం నాడు మనకి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నారు అని కానీ చూసుకుంటే జాతక చక్రంలో గాని గోచారంలో గాని అంటే ఏనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లేదా శని మహర్దశలు ఆ శని భగవానుడు జాతకం ప్రకారం ఉన్న సరియైన భావంలో అంటే ఆయనకి శుభ ఫలితాలు ఇచ్చే భావంలో ఆయన లేనప్పుడు అంతర్దశలు ప్రత్యంతర్దశల్లో కొన్ని ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి ఈ శని భగవానుడి యొక్క ఆరాధన, ఆయనకి చేసే తైలాభిషేకము, అంటే తిలాలతో మనకు ఆయనకి చేసే అర్చన, నీలం పుష్పాలు దొరుకుతాయి కదా మనకు శంఖపూలు, ఆ శంఖపూలతో స్వామివారిని అర్చన చేయడం లేదా మనకి దగ్గరలో ఏ శక్తి లేని వాళ్ళు కనీసం స్వామివారి దగ్గరికి వెళ్ళి అంటే ఈ శని భగవాన్ దగ్గరికి వెళ్ళి అంటే నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చేసుకుని రావడం అనేది ఇక్కడ కొంత దోషాన్ని అనేది తీసేస్తుంది. అలాగే ఇక్కడ మనం మామూలుగా ఎవరికైనా ఏనాటి శని అనేటప్పటికీ శని భగవానుడికి జపం చేయించుకొని అలాగే శివాభిషేకం కూడా చేయించుకోమంటాం. ఎందుకు అంటే ఈశ్వరుడు సర్వమంగళ కారకుడు, అందులో ఈశ్వరాభిషేకం చేయడం వల్ల శాంతి లభిస్తుంది అనేది చెప్తాం. కాబట్టి ఇక్కడ ఈ మన శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకుని అలాగే అర్చన గాని లేకపోతే ఆయన ప్రదక్షిణాలు గాని కనీసం ఏమీ చేయలేని వాళ్ళు ఇంటికో బ్రాహ్మణ్ణి రప్పించుకొని అక్కడ శనికి సంబంధించిన ధాన్యమైన నల్ల తిలలను దానం ఇవ్వడం, కొంతమంది ఇనుము నల్ల బట్టలు ఇలాంటివి కూడా దానం ఇస్తూ ఉంటారు. అంటే శనికి ప్రీతికరమైన వస్తువులు దానం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే నువ్వులు లేదా నల్ల నువ్వులు కొద్దిగా ఇచ్చి తిని వాడుకోవాలి కాబట్టి ఈ తెల్ల నువ్వులు కూడా కొద్దిగా దానం ఇవ్వడం, అలాగే ప్రసాదంగా నువ్వులను తయారు చేసి బెల్లం వేసి దాన్ని ప్రసాదంగా పంచిపెట్టడం, ఎవరైనా బ్రాహ్మడికో ఎవరికో నల్లటి వస్త్రాలు లేదా నీలం వస్త్రాలని దానం ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా శని ప్రీతి కొరకే జరుగుతాయి. అలాగే తప్పనిసరిగా ఈ యొక్క శనికి సంబంధించిన శని భగవానికి సంబంధించిన అభిషేకము తైలాభిషేకం ఇవన్నీ అయిన తర్వాత శివాలయంలో కూడా ఒక 11 ప్రదక్షిణాలు చేయడం లేదా ఒక అర్చనకైనా సరే అంటే ఈశ్వరుడికి అర్చన అభిషేకమో ఏదో చేయించుకోవడం వల్ల సర్వత్ర శాంతి అనేది లభిస్తుంది. కాబట్టి ఈ డిసెంబర్ 20వ తేదీ అంటే డిసెంబర్ 20 2025 సంవత్సరంలో వచ్చే ఈ పుష్యమాసము శనివారంతో మొదలవబోతోంది కాబట్టి ఇలా చేయడం వల్ల శత్రుపీడ, దృష్టి దోషాలు, అలాగే ఏనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, పనులు అవ్వకపోవడం లేదా ఏదో ఒక తెలియని ఒక ఆందోళనలో ఉండడం, లేకపోతే ఇతరులు అంటే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నిలకడలేకపోవడం, ఇలాంటివి ఏ రకమైన ఇబ్బందులైనా సరే ఈ యొక్క శనివారం నాడు
పూజ చేయించుకోవడం ద్వారా కూడా సర్వత్ర శాంతి అనేది ఇక్కడ లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ డిసెంబర్ 20వ తేదీ వచ్చే పుష్యమాసం మొదటి రోజు శనివారం నాడు సద్వినియోగం చేసుకోవడం ద్వారా అటు ఈశ్వరానుగ్రహము, ఇటు శనిగ్రహం ద్వారా, శని భగవాను ద్వారా వచ్చే ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉంటాయో మీ జాతకరీత్యా గాని, గోచారం ప్రకారం గాని, అవి వాటి యొక్క తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ డిసెంబర్ 20వ తారీఖున సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ పుష్యమాసం అంతా కూడా శనివారాలు ఏవైతే ఉన్నాయో ఆ శనివారాల్లో శని ప్రీతి కొరకే చేసే నవగ్రహాల్లో ఉన్న శ్లోకం గాని ఏదైనా సరే ఇంట్లో కూర్చునైనా కూడా 19 సార్లు చదువుకోవడం, ఇవన్నీ కూడా చేయవచ్చు. అలాగే ఇంటికి ఏదైనా దిష్టి తీయాలంటే ఈ యొక్క దిష్టిలు తీయడాలు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ దృష్టి దోషాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పుష్యమాసంలో వచ్చే మొదటి శనివారాన్ని సద్వినియోగం చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.